మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. డోనకల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నున్నా రమణ ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో డోనకల్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యవతి రాథోడ్ గెలుపు కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని తెలిపారు. సత్యవతి కోసం ఎన్నికల్లో ఖర్చు చేసిన 2 కోట్ల రూపాయలను మాజీ మంత్రి హరీష్ రావును అడగగా తనకు తొలి విడతలో ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తర్వాత పదవి గురించి ఎన్నిసార్లు అడిగినా మాట దాటి వేశారన్నారు. ఈ అంశంపై హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం ముందు ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, హరీష్ రావు కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. చేరమని చెప్పి సత్యవతి రాథోడ్ గారు మరియు కడియం శ్రీహరి గారు నన్ను పిలిపించి చేరమని చెప్పి అడగటం జరిగింది. దానికి నేను సరే మంచి ఎట్లా ఏ విధంగా సార్ నాది ఏంది భవిష్యత్తు ఏంటంటే వాళ్ళ హరీష్ రావు గారితో చెప్పించింది. హరీష్ రావు గారు ఏం చెప్పినట్టే నాతోని నీకు ఫస్ట్ విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను రమణ, నువ్వు సత్యవతి రాథోడ్ గెలుపు కోసం కొంత ఆమెకి ఆర్థిక సాయం కూడా చేయాలి అని చెప్పి 2014 నుంచి చెప్పడం జరిగింది. అయినా కూడా నేను 1-2 సార్లు ఆలోచిస్తే ఒక రోజు రాత్రి పూట హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి కేసీఆర్ తో కూడా స్వయంగా నాకు ఫోన్లో మాట్లాడించింది. ఏమని, బ్రదర్ నీకు ఖచ్చితంగా హరీష్ రావు చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్ లోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీరు సత్యవతి రాథోడ్కి మీరు ఆర్థిక సాయం చేయండి, ఆమెకి ఎట్లా. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. డోనకల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నున్నా రమణ ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితకు పంపించారు రమణ. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో డోనకల్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యవతి రాథోడ్ గెలుపు కోసం 2 కోట్ల రూపాయల ఖర్చు చేశానని తెలిపారు రమణ. సత్యవతి కోసం ఎన్నికల్లో ఖర్చు చేసిన 2 కోట్ల రూపాయలను మాజీ మంత్రి హరీష్ రావును అడగగా తనకు తొలి విడతలో ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తర్వాత పదవి గురించి ఎన్నిసార్లు అడిగినా మాట దాటి వేశారన్నారు. ఈ అంశంపై హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం ముందు ప్రమాణం చేయడానికి రమణ సిద్ధమని తెలిపారు. హరీష్ రావు కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు రమణ. ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి ఇతర రాజకీయ పార్టీలకు వెళ్లడం మనం చూస్తున్నాము. అయితే కౌన్సిలర్ల నుంచి మొదలుకుంటే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందరూ కూడా పార్టీలు మారారు. ఆ తరుణంలో వాళ్ళ రాజకీయ భవిష్యత్తును చూసుకుని మాత్రమే వెళ్లిన పరిస్థితి. కానీ నిన్న మహబూబాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ మాజీ నేత, డోర్నకల్ నియోజకవర్గానికి చెందినటువంటి మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నున్నా రమణ మాత్రము బీఆర్ఎస్ పార్టీ పైన, అది ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు పైన సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా లేఖను అందించాడు. తన లేఖలో అటు కేసీఆర్ కు, జిల్లా అధ్యక్షురాలు కవితకు స్పష్టంగా రాశాడు. నాకు గతంలో నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు సముచిత స్థానం కల్పిస్తామని, ఖమ్మము అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తామని, లేదంటే ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తామంటూ చెబుతూ సత్యవతి రాథోడ్ ఈ అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేయాలని చెప్పి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనిచేసిన తర్వాత అటు డబ్బులు ఇవ్వకపోగా ఇటు పదవి ఇవ్వకుండా నన్ను నానా ఇబ్బందులకు గురి చేశారు. కేవలం మండల అధ్యక్ష పదవి ఇచ్చి నన్ను రాజకీయంగా అనగదొక్కారు అని చెప్పేసి సంచలన ఆరోపణలు చేస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షుడి పదవికి, సభ్యత్వానికి రాజీనామా లేఖను అటు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించిన విషయం అయితే సంచలనంగా మారింది వరలక్ష్మి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు పదవులు ఇస్తానని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పి తనలాంటి అనేక మంది అమాయక కార్యకర్తలను మోసగించారు. దీనిపైన హరీష్ రావు అనేక సందర్భాలలో అటు డబ్బులు ఇవ్వకుండా ఇటు పదవి అప్పగించకుండా దాటవేశారు. ఈ విషయంలో పదే ఎన్నిసార్లు అడిగినా కూడా దాటవేస్తూ వచ్చారు తప్ప నన్ను పట్టించుకోవడం లేదంటూ కూడా హరీష్ రావుపై ప్రత్యేకంగా ఆరోపణలు చేయడమే కాకుండా ఒక ప్రతి సవాల్ కూడా విసిరాడు. దమ్ముంటే దీనిపైన చర్చకు అమరవీరుల స్తూపం వద్దకు, హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్ద ఈ విషయంపై చర్చకు రావాలంటూ హరీష్ రావుకు కూడా సవాలు విసురుతూ ఈ యొక్క లేఖ రాసి రాజీనామా చేయడం మాత్రం కలకలం రేపుతుంది వరలక్ష్మి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒకవైపు చావు దెబ్బ తగులుతున్న తరుణంలో ఇటు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ మరోసారి మరో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇలా లేఖ రాసి ఆరోపణలు చేయడమే కాకుండా మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ కూడా విసిరి రాజీనామా చేయడం మాత్రము ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో
సంచలనంగా ఒక చర్చకు దారితీస్తుంది వరలక్ష్మి. ఇది మొత్తానికైతే నున్న రమణ రాజీనామా లేఖపై వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చర్చ వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.